డార్లింగ్ ప్రభాస్ రేంజ్ రోజు రోజుకి పెరిగిపోతుంది. బాహుబలి, కల్కి సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభాస్. అంతర్జాతీయ నటులు సైతం ప్రభాస్ నటనపై ప్రశంసలు కురిపిస్తూనే ఉన్నారు. ఇక తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం ప్రభాస్ ను పొగిడారు. ప్రభాస్ లేకుంటే బాహుబలి మూవీనే లేదు అన్నారు. హైదరాబాద్ లో క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో అభినందన సభ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పలు రంగాల అభివృద్ధిలో క్షత్రియుల పాత్ర ఎంతగానో ఉంది అన్నారు. సినీ రంగం విషయానికి వస్తే సినీ రంగంలో ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తిలో కృష్ణంరాజు గారు ఒకరన్నారు. ఆయన పేరు లేకుండా తెలుగు సినిమా పేరు చెప్పలేమన్నారు. ఇక హాలీవుడ్ కి పోటీ ఇచ్చిన బాహుబలి మూవీని ప్రభాస్ లేకుండా ఊహించలేమన్నారు. అదేవిధంగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి కూడా సీఎం ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ్లి అక్కడ రాణించిన రామ్ గోపాల్ వర్మ తనకు మంచి మిత్రుడు అని ముఖ్యమంత్రి తెలిపారు. రామ్ గోపాల్ వర్మ ప్రభాస్ గురించి ముఖ్యమంత్రి మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక సినిమాల విషయానికి వస్తే సలార్, కల్కి భారీ విజయాలు సాధించడంతో ప్రభాస్ మంచి జోష్లో ఉన్నాడు. వరుసగా సినిమాలతో బిజీగా ఉన్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమా కూడా చేస్తున్నారు. అలానే రాజాసాబ్, కల్కి 2, సలార్ 2, స్పిరిట్ సినిమాలు కూడా ప్రభాస్ చేతిలో ఉన్నాయి.